తీసుకున్నట్టయితే ఇట్స్ అ నేమింగ్ వర్డ్, ఇట్ ఇండికేట్స్ నేమ్స్. ఇది ఏంటి, నేమ్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మీరు ఏ నేమ్ని తీసుకున్నా అది నౌన్ అవుతుంది. ఈ ఎవరికైనా దేనికైనా ఒక పేరు ఉంటుంది కదా, దేనికైనా ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు మనం చైర్ చూస్తాం, అది ఒక పేరు. ఇల్లు ఒక పేరు, ఒక సిటీ, అదే అలా దేనికైనా పేరు ఉంటుంది అనుకోండి. ఆ పేరు ఏదైతే ఉంటుందో యూ కెన్ సే దట్ ఈజ్ నౌన్. ఆ నేమ్స్ ఏమేమి ఉంటాయంటే ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, చూడండి, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, యానిమల్స్, బర్డ్స్, ఫీలింగ్స్, డిసీజెస్, ఐడియాస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. నౌన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 5 kinds. 5 రకాలుగా నౌన్ డివైడ్ అయిపోయి ఉంది. అదేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. సెకండ్ వన్ ఈజ్ కామన్ నౌన్. థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫోర్త్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. బట్ ప్రాపర్ నౌన్, మనము ప్రాపర్ నౌన్ని చూద్దాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ అండ్ పర్టిక్యులర్ థింగ్స్. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ హ్యాస్ నో ప్లూరల్. గుర్తుపట్టారా? ఇక్కడ పాయింట్స్ చూడండి, ఏం రాస్తానో పర్టిక్యులర్ థింగ్స్ అన్నాను. కొన్ని పర్టిక్యులర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి కూడా మనము ప్రాపర్ నౌన్ అంటాం. ప్రాపర్గా ఇచ్చిన పేరు. సీత, జాన్, యానా, ముంబై, గోవా, పూణే, మధ్యప్రదేశ్, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆల్ దిస్ ద ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అండ్ ఆల్ దాట్. మనకు కంపెనీస్ నేమ్స్ అయినా సరే, లేకపోతే ఏదైనా సరే బ్రాండ్స్ ఉండొచ్చు. ఇప్పుడు రైమండ్స్ అని ఉందనుకోండి, రైమండ్స్. షర్ట్స్, ప్యాంట్స్, ట్రౌజర్స్, ఆల్ దీస్ ఆర్ కామన్ నౌన్స్ అంటాం మనం. షర్ట్ మనకు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. షర్ట్ ఈజ్ కామన్ నౌన్. బట్ రైమండ్స్ అని ఉంది చూడండి, రైమండ్స్ అనేది మాత్రం మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. రైమండ్స్ అనేది ఒక పేరు. మీరు ఎస్ ఉంది కదా, అది అపస్ట్రఫీ ఎస్, అది రైమండ్స్ అంటే అది ఒక పేరు అన్న, కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, పర్టిక్యులర్గా నేమ్స్ అన్న, పర్టిక్యులర్ పేరు అన్నమాట. ఇప్పుడు ముంబై అన్నాం, ముంబై అనేది వేరే ముంబై ఉండదు కదా, అది మాత్రమే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అన్నాం, ఉత్తరప్రదేశ్ ఒకటే ఉత్తరప్రదేశ్ ఉంది. అలాంటి వాటిల్ని మనము ప్రాపర్ నౌన్ అంటాం. ఎక్కువగా మనము ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ పీపుల్కి మాత్రమే యూజ్ చేస్తాం ప్రాపర్ నౌన్ని. అలాగే క్యాపిటల్ లెటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సీ దిస్, ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ హ్యాస్ నో ప్లూరల్ ఫామ్. ప్లూరల్ ఫామ్లో మనం యూజ్ చేయం. అలాగే ఇక్కడ ఇంకొకటి నోట్, వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ హియర్, నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్కి ముందు ఆర్టికల్ని మనము యూజ్ చేయం.